సో 2023 ఎన్నికల్లో జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 11 చోట్ల ఓటమి పాలైంది. చాలామంది ముఖ్యంగా నల్గొండ లోక్సభ పరిధిలో ఉన్న సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు అందరూ కూడా మా ఓటమికి సుఖేందర్ రెడ్డి గారే కారణమని కేసీఆర్ గారికి ఫిర్యాదు చేశారు అన్నది ఒక మాట వచ్చింది సార్ బయటికి. అందరు చేయకపోవచ్చు, కొందరు చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఆయన చేసే పనే అది. సరే, వ్యక్తిగా నేను అతని మీద ఆరోపణలు చేయడం సరైనటువంటిది కాదు. వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, లేకపోతే ఒక అభద్రతా భావం ఏంది, అటువంటి ఏమన్నట్లయితే ఈర్ష్యా ద్వేషం అని ఉంటే ఉండొచ్చు. వాస్తవంగా మరి 2018 వీళ్ళందరినీ గెలిపించిన దాంట్లో నా పాత్ర ఉంది కదా. నా న్యాయముడు వచ్చిన వాళ్ళు 2 ఎమ్మెల్యేలు ఉంది కదా. నేను 2016లో నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళ కేసీఆర్ గారు 4 సార్లు 5 సార్లు 10 సార్లు పిలిచి మాట్లాడినాడు. నేను ఒకటే చెప్పాను ఆయనకు, నేను రాజీనామా చేయకుండా పార్లమెంట్ సభ్యునికి నేను కప్పుకో అంటే నేను నాకు ఇంకా 3 సంవత్సరాల పైన పార్లమెంట్ సభ్యులుగా ఉంది. నిజంగా కూడా నేను పార్టీ మారకపోతే ఇవాళ వరకు నేనే పార్లమెంట్ సభ్యుని, రేపు కూడా నేనే పార్లమెంట్ సభ్యుని. ఓకే, మనం కాంగ్రెస్లో కంటిన్యూ ఉంటే ఎందుకనంటే ఇప్పటికి నేను 4 సంవత్సరాలు అయింది మండలి చైర్మన్గా. నన్ను మండలి చైర్మన్ ఎవరు గుర్తిస్తలేరు, పార్లమెంట్ సభ్యునిగానే గుర్తిస్తున్నారు. విన్నారా? నాకు ఆ ముద్ర పడ్డది, పార్లమెంట్ సభ్యుని ముద్ర నా మీద పడ్డది. అది కంటిన్యూ అయ్యేది, ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైనటువంటి. కాబట్టి ఈ ఫిర్యాదులు అవి ఇవి చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. అది వివిధ కారణాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ నాయకుని యొక్క బాధ్యత ఏంటంటే, నేను జగదీశ్వర్ రెడ్డి మీద చెప్పినా, జగదీశ్వర్ రెడ్డి నా మీద చెప్పినా మమ్మల్ని పిలిచి క్లారిఫై చేసి ఎవరు తప్పు ఎక్కడ ఏంది. ఎందుకంటే శాసన మండలి అధ్యక్షునిగా నేను రోజువారీ కార్యక్రమాల్లో నా పార్టిసిపేషన్ ఉండదు. జిల్లాలో కూడా ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్లో కానీ దేంట్లో కానీ నా ప్రమేయం ఉండదు. జిల్లా మంత్రిగా వాళ్ళు చూసుకుంటారు తప్ప నాకేమి, అంతవరకే నా పని. రెండోసారి నన్ను చైర్మన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయంగా నన్ను జగదీశ్వర్ రెడ్డి గారిని ముచ్చపెట్టి చెప్పినాడు, అయ్యా మీకు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను నేను. విన్నారా? నేను కూడా అడిగినాను, సార్ మీరు మంత్రి నాకు ఇవ్వలేకపోయినా ఒక చైర్మన్ గారు కాన్స్టిట్యూషన్ పోస్ట్లో కూర్చోబెట్టారు, నాకు కొన్ని నియోజకవర్గాల బాధ్యతలు అప్పచెప్పండి, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మంచి చెడ్డ నేను వ్యవహారం చూస్తాను. ఆయన కూడా దానికి అంగీకరించి మా ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పినాడు. కానీ ఎందుకో మరి అది ఆచరణ సాధ్యం కాలేదు, ఆచరణలోకి రాలేదు. అది వినరా? చెప్పడం వరకు మిగిలిపోయింది, అంతవరకే. దాని ఫలితాలు కూడా అదే పద్ధతులు వచ్చినాయి. ఏంది సార్ ఈ ప్రశ్న ఎందుకు అడిగినండి సార్, నేను యాక్చువల్గా మనకు నల్గొండ లోక్సభ టికెట్ను మీ కొడుకు అమిత్ అడిగారు, కానీ మళ్ళీ సెట్ బ్యాక్ అయ్యారు. అంటే వీళ్ళందరూ కూడా అమిత్కి టికెట్ ఇవ్వద్దని ఆ రివ్యూ జరిగిన రోజు చెప్పారు. సో ఈ పరిస్థితులలో మనం టికెట్ తెచ్చుకున్నా కానీ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి ఓడిపోయే అవకాశం ఉంటుంది అన్న ఒక ప్రచారం ఒకటి జరిగింది. అంటే మీరు అట్లా ఫీల్ అయ్యారని ప్రచారం జరిగింది. అంటే నిజంగానే అమిత్కి టికెట్ రాకుండా అడ్డుకున్నారా, లేకపోతే వీళ్ళందరి వ్యవహారం వల్లనే మీరు సెట్ బ్యాక్ అయ్యారా? ఒకటి మాత్రం వాస్తవం, కేసీఆర్ గారు స్వయంగా నాకు ఫోన్ చేసి అమిత్ నిలబెట్టమని చెప్పిన మాట వాస్తవం. ఆయన భువనగిరిలో నిలబెడదామని చెప్పాడు. కేటీఆర్ హరీష్ రావు గారు కూడా అమిత్ను డిసైడ్ చేసినారు నిలబెట్టాలని. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేఆర్ఎంబి మీద నల్గొండలో మీటింగ్ అయింది. ఆ సందర్భంగా మా ఇంట్లోనే లంచ్ ఏర్పాటు చేసినాం. ఆ రోజు నేనే స్వయంగా జగదీశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేసినాను 2 సార్లు రమ్మని. సరే, వాళ్ళు ఏదైనా కారణాలు ఇవాళ చెప్పొచ్చు, భోజనానికి పోవడం ఇంపార్టెంట్ కాదా అది ఇది అని చెప్తారు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసినాను. తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఆయనకి ఏమైంది, మేము ఎమ్మెల్సీ ఇచ్చినాం, చైర్మన్ ఇచ్చిన, వీళ్ళోరే నాకు చైర్మన్ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చేది
నా చుట్టూ 16 సార్లు తిరిగితే నేను పార్టీలో చేరినాను, చేయలేదు కాంగ్రెస్ నుంచి వచ్చి. కాంగ్రెస్ నుంచి వచ్చినాను. నిజంగా న్యాయంగా ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, వెంకరెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ నన్ను రిక్వెస్ట్ కూడా చేశారు పోవద్దని. వినారా? అయినా నాకు ఒక అంబిషన్ ఉండే మంత్రి కావాలని, లేకపోతే మంత్రిగా ఈ జిల్లాకు, ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యులుగానే చంద్రబాబు నాయుడుతో పోరాటం చేసి ఎస్ఎల్బిసి ఏఎంఆర్ ప్రాజెక్ట్ సాధించినాం. సరే దాంట్లో నా ఒక్క పాత్ర కాదు కానీ నాకు కీలక పాత్ర. అటువంటి వల్ల ఇంకా ఇవన్నీ పూర్తి చేసేదానికి మంత్రిగా అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోనే మనం చేరినాం. కానీ అది సాధ్యం కాలేదు. ఏ కారణాలు ఉండొచ్చు, వెనకాల ఏముండొచ్చు తెలియదు. కాబట్టి మేము ఆయనకు చైర్మన్ ఇచ్చాను. ఈయన ఇచ్చినట్టు ఆయన ఇంటర్వ్యూలో చూశాను నేను. అసలు నేను ఎంపీ అయినాడు, నేను డైరీ చైర్మన్ అయినాడు. నేను ఎప్పుడు 1985లో వైస్ చైర్మన్, 87లో మార్కెట్ చైర్మన్, 95లో దేవరకొండకి వెళ్ళి నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాను, 95లో ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ అయినాను, 92లో నల్గొండ రంగారెడ్డి చైర్మన్ అయినాను. అవాళ వీళ్ళు అగ్గిలా కూడా వాడు చక్కగా దొరికిండు తొరగదే నాకు తెలియదు. ఏంది ఏనారా? మేము అంతా కింది స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చినాం. కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, నక్సలైట్ల బాధలు తెలుసు, నక్సలైట్లు మన ఎన్ని ఇబ్బందులు పెట్టినో తెలుసు. ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు గ్యారెంటీ లేని పరిస్థితుల్లో రాజకీయాలు చేసినాం. అధికారాన్ని చూసినాం, ప్రతిపక్షంలో ఉండి కూడా చూసినాం. 89లో అధికారం పోయింది, 94 దాకా ప్రతిపక్షంగానే ఫైట్ చేసినాం. 94లో అధికారం వచ్చింది, ఎన్టీ రామారావు ఎపిసోడ్ అయింది, చంద్రబాబు వచ్చినాడు. 2009 దాకా 2004లో అధికారం కోల్పోయినాం. 2009 దాకా టీడీపీలోనే పనిచేసినాం. టీడీపీలో వచ్చిన కొన్ని సమస్యల వల్ల 2008లో డైరీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడే స్వయంగా జితేందర్ రెడ్డి చైర్మన్ అని చెప్పి నన్ను పిలిచి అందరు జిల్లా నాయకులను కూర్చోబెట్టి ఆ రోజు చెప్పినాడు, డైరెక్టర్లను గెలిపియమన్నాడు. ఆ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 6 డైరెక్టర్లను గెలిపించినాం. తర్వాత చైర్మన్ దగ్గర నరసింహులు గారు వీళ్ళు అడ్డం పడ్డారు. ఆ తర్వాత 2008లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఉప ఎన్నికలు వచ్చినాడు నేను స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు నా దగ్గరికి చిన్నారెడ్డి గారిని 2 సార్లు పంపించినాడు. ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఏంది ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాడు. అయినా నేను వెళ్ళలేదు, నానని చెప్పినాను. అయితే ఆ 2008 ఉప ఎన్నికల్లో నరసింహులు గారిని ఓడిస్తానని చెప్పి నేను ముఖ్యమంత్రి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినాను. కారణం ఏంటంటే ఆ కారణం ఏంటంటే డైరీ చైర్మన్గా ఆయన అడ్డం పడ్డాడు అనేటువంటి దాని మీద. ఎందుకంటే మొదటి నుంచి కూడా నరసింహులు గారికి అటు జానారెడ్డి గారు వెళ్ళిపోయేంత వరకు, మాధవరెడ్డి గారు ఉన్నంతసేపు, ఆ తర్వాత వారసత్వంగా నాకు వచ్చింది. అదే వ్యతిరేకత మా ఇద్దరి మధ్యలో ఉన్నది. 2008లో అది తారాస్థాయికి పోయింది. ఆ రోజు కేటీఆర్ గారు, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చినారు. వస్తే నేను చెప్పినాను, అయ్యా బాబు, మేము నరసింహులు గారు ఓడించడానికి, నగేష్ గారిని గెలిపించడానికి నా సంపూర్ణ సాయశక్తులు ఓడిస్తానని కూడా చెప్పాను. ఎందుకు కారణం ఏంటంటే నేను ప్రత్యేక తెలంగాణవాదిని. 69లో నేను తెలంగాణలో 9వ తరగతి చదివే సందర్భంలో 2 రోజులు నల్గొండ జైల్లో ఉన్నా. 71లో రామకృష్ణారెడ్డి గారు ప్రజాసమితి పోరాటం చేసినప్పుడు మేము పిల్లలేదే, ఆయన గెలుపు కొరకు ప్రయత్నం చేసిన పారగుర్తుకు. కాబట్టి మాకు నరనరాన తెలంగాణ జీర్ణించుకొని ఉంది. కాబట్టి చిన్నారెడ్డి గారు వచ్చినాడు కూడా చెప్పినాను నేను, అయ్యా నేను తెలంగాణవాదిని. అక్కడ నగేష్ గారు తెలంగాణ రాజీనామా చేసినటువంటి అభ్యర్థి, ఎమ్మెల్యేగా రాజీనామా చేసినాడు. తర్వాత అతనికి నాకు ఇంకో అనుబంధం ఏంటంటే 99లో తెలుగుదేశం పార్టీగా ఎంపీగా నేను పోటీ చేసినాను. ఆలేరులో అతను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు టీడీపీకి వెళ్ళి. ఆయన ఓడిపోయినాడు, నేను గెలిచినాను. ఆ అనుబంధం కూడా ఉంది అతన్ని. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ అయితేనే నగేష్నే గెలిపియాలి, అదే నాకు ముందున్న కర్తవ్యం. కాబట్టి నేను కాంగ్రెస్ అభ్యర్థికి చేయలేను అని చిన్నారెడ్డి గారికి చెప్పాను. నేను అదే పని చేసి వీళ్ళిద్దరు వచ్చి అడిగితే కూడా చెప్పినాను, బాబు మీరు కొంత ఖర్చు భరించండి అని కూడా చెప్పినాను. మంచిదని చెప్పిన మళ్ళీ అడ్రస్ లేరు, ఎవరు ఫోన్ కూడా ఎత్తలేదు. ఏంటి గెలిచినాక ఎత్తలేదు, ఎన్నికలప్పుడు కూడా ఎత్తలేదు. ఏంటి
అంటే పాపం వాళ్ళకు కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. గెలిపించడం జరిగింది. తర్వాత నరసింహులు గారు నా మీద పెద్ద ఎత్తున ధ్వజమెత్తడం జరిగింది, తిట్టడం జరిగింది. ఈ అన్ని కారణాలతోనే మా కూటమి ఏర్పడ్డది. మా కూటమి ఏర్పడ్డటువంటి సందర్భంలో కూడా నన్ను పార్లమెంట్ సభ్యునిగా మొదలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. తర్వాత ఎందుకో మార్చుకున్నాడు. నన్ను హుజూర్నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారు. నేను చేయనని చెప్పినాను. ఆ సందర్భంలోనే రాజశేఖర్ రెడ్డి గారిని మెసేజ్ పెడితేనే నన్ను నా అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ప్రకటించినాడు. మనకు 2009లో. కాబట్టి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాపం సిపిఎం సిపిఐ నాయకులు నన్ను పార్టీ నుంచి పోవద్దని, ఎందుకంటే మా కుటుంబంలో అంతర్భాగమే కదా. ఆ రోజు తెలుగుదేశం, ఉభయ కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ పార్టీ ఇక అంతా కలిసినటువంటి మా కూటమి. కాంగ్రెస్ యాంటీగా ఉన్నది. అయితే నల్గొండ జిల్లాలో ఓ ప్రత్యేక పరిస్థితి కూడా ఉంటుంది. కమ్యూనిస్టులు, టీడీపీ ఎంత కలిస్తే కొంత కష్టం. అయినప్పటికీ ఎప్పుడైతే నాకు టికెట్ నిరాకరించినారో హుజూర్నగర్లో ఎమ్మెల్యే పోటీ చేయమంటే చేయనన్నా. ఇప్పుడు సిపిఐ నంద్యాల నరసింహారెడ్డి గారు ఉన్నారు. సిపిఐకి వెళ్ళి ఆ రోజు నారాయణ గారు, పల్లా వెంకటరెడ్డి గారు వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. నువ్వు పోతే మా అభ్యర్థులకు కూడా ఇబ్బంది అయ్యి. కానీ నేను అన్నాను, మరి మునుగోడు అన్నా ఇవ్వండి నాకు. అసెంబ్లీ అంటే మా ఎంపీ అభ్యర్థి మాకున్నదే ఒక ఇది ఎట్లా వద్దన్నారు. ఇష్టం అని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆహ్వానించినాడు, టికెట్ ఇచ్చినాడు. అవును సార్, ఇప్పుడు మీరు చెప్పిందంతా ఏంటి నాకు ఇంకొక ప్రశ్న అడగాలనిపిస్తుంది. సో మీరు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, సరే ఆ పార్టీలలో మీరున్న పార్టీలలో మంత్రి పదవి రాలేదనే టీఆర్ఎస్కి వచ్చారు. ఏది ఎంపీగా ఉండి మీరు జాయినింగ్ రోజు నేను లైవ్ ఎగ్జాంపుల్ నేనున్న అక్కడ మీరు కండవ కప్పుకోలేదు. సో చివరి మీ పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా కండవ కప్పుకోలేదు. మీరు గ్రీన్ కండవ వేసుకొని ఉన్నారు అప్పుడు. సో మంత్రి పదవి రాలేదు. ఇప్పుడు మీ అమిత్కు ఎంపీ టికెట్ రాలేదు. సో అసలు ఈ మొత్తంగా అంటే మీ ఎదుగుదలను ఎవరన్నా తెర వెనుక ఉండి అడ్డుకోరు అనుకుంటున్నారా? పరిస్థితులు అంటారా? మీకు నెగిటివ్గా పనిచేసిన శక్తులు ఏమున్నాయి? మీకు ఒక విషయం అండి, రాజకీయాల్లో ఎప్పుడు కూడా కొంతమంది శక్తులు ఉంటారు. సరే, వాళ్ళకు ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఏంది ఇవన్నీ సర్వసాధారణమైనటువంటి. ఎందుకు తెలుగుదేశంలో ఫేస్ చేసినాం. 25 సంవత్సరాలు ఉన్నాను తెలుగుదేశంలో. గ్రామ శాఖ అధ్యక్షునికి పనిచేసిన, మండల శాఖ కార్యదర్శి చేసిన, మండల శాఖ అధ్యక్షుని చేసిన, రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసిన, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా చేసిన, రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీకి చైర్మన్ చేసిన, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుని కూడా చేసిన. విన్నారా? ఒక సుదీర్ఘంగా రాజకీయ పార్టీలో పనిచేసినాను. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి 3 సార్లు పార్లమెంట్ సభ్యునైనాను. ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయినాను. కాబట్టి ప్రతి దాంట్లో, ప్రతి పార్టీలో, ప్రతి దగ్గర ఎవరో ఒకరు అడ్డుకునేవాడో, ఈర్ష్యనో, ద్వేషమో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని మనం పెద్దగా ఈ అడ్డీలతోనే మనం అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకుడు. అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత నాయకుడు. అది వాళ్ళను మనము మంచి అయినా చెడ్డైనా వాళ్ళ మీద అనాలే తప్ప, ఈ మధ్యలో వచ్చే వాళ్ళు తొప్పేగాళ్ళు, తోడుగాళ్ళు మస్తు మంది ఉంటారు. వాళ్ళని మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ అసంతృప్తిని ఎప్పుడన్నా మీ నాయకుని దగ్గర వ్యక్తం చేశారా? ఎప్పుడు వ్యక్తం చేయలేదు. అటువంటి అవకాశమే రాలేదు. అదే చెప్పారు 6 నెలలు అపాయింట్మెంట్ దొరకనప్పుడు